దయచేసి ఒక చిట్టిపై మా దుఃఖాన్ని ఈ రోజుతో మేము వదిలేస్తున్నాము, ఈశ్వరుడు కృప మా పైన ఉంది అని ఒక రాసి ఇక్కడ శివలింగం శ్రీకృష్ణ యొక్క రాజ్యం అఖండ భారత స్థాపన కాబోతుంది. అందువరకు రానున్న కాలంలో సాధిస్తుంది, మీకు పుణ్యకాలం లభిస్తుంది. ఇది ఈశ్వరుడి సందేశం. మీరు ఏ దేవతలైతే మరి మీరు పూజిస్తున్నారో, ఆంజనేయ స్వామి కావచ్చు, ఏ దేవతలైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మీ ఇష్ట దేవతలు మీకు ఈ రోజు మా భక్తులకు చెప్పండి. ప్రభు వాళ్ళు పుణ్యం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, మరో పక్క ఈ భోజనం స్వీకరిస్తున్నారు, మనం తెలియట్లేదు, మనం మంచి చెడు అవకాశం లేదు. మీరే చెప్పండి, వాళ్ళు మారతారంటున్నారు. మీరు ప్రయత్నం చేయండి, శాకాహారాన్ని అలవాటు చేసుకోండి, మాంసాహారాన్ని త్యజించండి. ఒక అలా దొరికినప్పుడు మనం మాంసాహారం తినవలసిన అవసరం ఏముంది? లేదు. మన శాకాహారంలోనే రుచికరంగా వంటలు చేసుకోవచ్చు, అంతకైనా ప్రిపేర్గా జీవితాన్ని గడపవచ్చు, అంతకైనా దీనికి రుచికరంగా వంటలు తినవచ్చు, కుదించవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన మాతాశ్రీ ద్వారా ద్వారా వచ్చిన బ్రహ్మదేవుడు కూడా. ఓం నమ శివాయ. ఈ సంస్థ పేరు ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థ. ఈ 2017లో స్టార్ట్ అయింది. మా హెడ్ క్వార్టర్ రాయపూర్. ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం పూర్తి ప్రపంచాన్ని శాకాహారి ప్రపంచంగా తయారు చేయడం. మొత్తం భారతదేశంలో ఎంతోమంది మానసికంగా మెంటల్ టెన్షన్ గురి అవుతున్నారు. మెంటల్ టెన్షన్ నుంచి విముక్తి చేయడం మా యొక్క సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం. మేము స్కూల్స్ కాలేజీలలో కూడా నైతిక విలువలకు మానవీయ విలువలకు సంబంధించినటువంటి క్లాసెస్ చేస్తూ ఉంటాం. మా యొక్క సంస్థలో మెయిన్ హెడ్ క్వార్టర్లో 11th ఆగస్టు రోజు కూడా వందే మాతరం యొక్క కార్యక్రమం అయింది. అందులో 1,00,000 మంది సామూహికంగా కలిసి వందే మాతరం యొక్క గీతాలాపన చేశారు. ఇది వరల్డ్ రికార్డ్గా గుర్తింపబడ్డది. మా సంస్థలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మొత్తం అందరూ కూడా ఈ భారతదేశం యొక్క మహిమ చేయడం. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి, భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి భారత మాత యొక్క మహిమను పొగడాడడం. అందుకనే మొత్తం విశ్వం అంతటితో కూడా ఈ వందే మాతరం యొక్క సంపూర్ణ గీతాలాపన చేయించడం. ఎందుకంటే మేము స్కూల్స్ కాలేజీలలో కూడా ఈ యొక్క గీతాలాపన చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అందరూ కూడా ఓంకారం చేయడం ఈ సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశంలో ఇదొకటి.
అందరూ ఎందుకంటే ఓంకారం వల్ల మానసిక ప్రశాంతతను ఏర్పడుతుంది, శారీరకంగా ఎన్నో వ్యాధుల నుంచి కూడా విముక్తి అవ్వచ్చు. ఇది ఎప్పుడో పురాతన కాలంలో ఉంది, ఇది కొత్తగా కాదు. కాబట్టి మన ఋషులు మునులు కూడా ఓంకారం చేసి భగవంతుని ప్రసన్నం చేసుకునేవారు. కాబట్టి ఓంకారం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఏ యొక్క అనుకున్నది కూడా అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంది. అసంభవాన్ని సంభవం చేసే శక్తి కూడా ఓంకారానికి ఉంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా 5-10 నిమిషాలు ఓంకారం చేసి వాళ్ళు మానసిక టెన్షన్ నుంచి కూడా విముక్తి అయ్యి మానసిక ప్రశాంతతను పొందాలని కోరుకుంటున్నాం. ఇదే మా సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.